హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూ న్యూస్. శనార్థి తెలంగాణ దినపత్రికలో వివిధ జిల్లాల వార్తలు, స్పోర్ట్స్ వార్తలు, మూవీ వార్తలు ప్రతిరోజు ప్రత్యేక బులెటిన్లో అందించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి ఉమ్మడి ఖమ్మం జిల్లా వరకు వార్తలు ఎలా ఉన్నాయి, వార్తలకు వచ్చే ఎఫెక్ట్స్ ఎలా ఉన్నాయో చూసే ప్రయత్నం చేద్దాం. దానికన్నా ముందు పెద్దపల్లి రాజన్న రాసిన శనార్థి నేటి మాట ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ప్రజాపాలన అందించే ప్రభుత్వాలే రేపటి సమాజంలో మనుగడ సాగిస్తాయి. ప్రజలు ఉచిత పథకాల మోజులో నుంచి జారుకొని నికార్సైన నాయకులను గెలిపించుకున్నప్పుడే ప్రజాస్వామ్య విలువలు కాపాడబడతాయి. అధికారం కోసం అడ్డమైన హామీలు ప్రకటించుకోవడం మానేసి ప్రజలందరికీ ఉపయోగకరమైన నిర్ణయాలు తీసుకోవడంలో ఆయా పార్టీలు ముందుండాలి. ప్రభుత్వాలు కేవలం అందరికీ నాణ్యమైన ఉచిత విద్య, ఉచిత వైద్యం అందించి యువతకు ఉపాధి కల్పనకు రూపకల్పన చేసినప్పుడే బడుగు బలహీన వర్గాల జీవితాల్లో వెలుగులు నిండుతాయి. పేదరికం దానంతటా అదే మాయమవుతుంది. ఈ దేశం రాష్ట్రాలు అభివృద్ధి పథంలో ముందుంటాయి. అప్పుడే అవినీతి లేని రాజకీయాలకు పునాదులు పడతాయి. రాజకీయ నాయకులపై ప్రజలకు మంచి అభిప్రాయం ఏర్పడుతుంది అంటూ పెద్దపల్లి రాజన్న రాసుకొచ్చిండు. వాస్తవంగా మీకు ఫ్రీ బస్ ఇస్తాం సరే, మన ఆడబిడ్డలకు కొంచెం యూజ్ అవుతుంది, జాబ్ చేసుకునే ఆడబిడ్డలకు కూడా యూజ్ అవుతుంది, అక్క చెల్లెలందరికీ యూజ్ అవుతుంది. ఈ ఉచిత పథకాలు పేరు చెప్పుకొని రాజకీయ నాయకులు జేబులు నింపుకోవడం తప్ప ఈ అన్ని ఉచిత పథకాలు పక్కన పెట్టేసి ఉచిత విద్య, ఉచిత నిర్బంధ విద్య, ఉచిత వైద్యం సత్వర న్యాయం ఇవ్వండి. ఓ కేసులో 42 సంవత్సరాల తర్వాత చిన్న భూమి పంచాయతీ 42 సంవత్సరాల తర్వాత ఇప్పుడు తేలింది. మరి సత్వర న్యాయం దొరకట్లేదు. ఉచిత విద్య మంచి కార్పొరేట్ స్థాయిలో ఉచిత విద్య దొరకట్లేదు. మంచి కార్పొరేట్ స్థాయిలో ఉచిత వైద్యం దొరకట్లేదు. గాంధీ ఆసుపత్రికి పోతే, ఇక్కడ ఉస్మానియా ఆసుపత్రికి పోతే పరిస్థితులు ఎట్లా ఉన్నాయో, ఎంజిఎం ఆసుపత్రి వరంగల్కి పోతే పరిస్థితులు ఎట్లా ఉంటాయో మీకు చూడొచ్చు, చాలామంది వెళ్ళిండ్లు చూడొచ్చు. ఈ ఉచిత విద్య, ఉచిత వైద్యం తప్ప ఇక మీకు అన్ని ఫ్రీ ఇస్తా అని చెప్తా ఉంటారు ఈ దుర్మార్గులు అని చెప్పుకోవచ్చు. మరి ఎటు పోతుందో ఉచిత విద్య, ఉచిత వైద్యం మాకైతే అర్థం కాదు, కానీ మొత్తం మీద సర్వనాశనం అవుతుందని చెప్పుకోవచ్చు. ఇక ఇది ఇట్లా ఉంటే ఇక ఫోకస్ చూద్దాం ఒకసారి. సుదర్శన్ అనేది వచ్చింది. సర్కార్ కొలువు చేసేటోళ్ళు జర పైలం ఎందుకు? రావణ రాజ్యంలో ఉండి కూడా విభీషణుడు చెడిపోలేదు, రామరాజ్యంలో ఉండి కూడా కైకేయి బాగుపడలేదు. అందుకే మనం ఎక్కడ ఉన్నామనేది ముఖ్యం కాదు. కచ్చేరికాడి ముచ్చట్లు మీరు చూస్తూ ఉన్నారు. ఎల్లయ్య బావ ఇయ్యాల ఏమో ఆర్తలు ఉన్నాయి, ఓ సానా ఉన్నాయి కృష్ణయ్య బొమ్మది అంటూ ఇది ఒకసారి చదువుతుంది అర్థం కాదు. శ్రీశైలం శ్రీగిరికొండ పైన దసరా నవరాత్రి బ్రహ్మోత్సవాలకు మొత్తం రెడీ చేస్తున్నారు. 9 రోజుల పాటుగా అమ్మలగన్న అమ్మ నవరాత్రి ఉత్సవాలని చెప్పేసి శ్రీశైలం స్పెషల్ స్టోరీ. ఈ విప్లవ సింహం నల్ల నరసింహులు యాదిలో పార్ట్ 1 వస్తుంది. వ్యాసకర్త రాపులు జగన్ రాసిన్లు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట విప్లవ సింహం. ఇది ఎట్లా ఉంటే ఇది పెన్నా సిమెంట్ కాదు, ఈ ప్రాంత ప్రజల పాలిట పెను ప్రమాదం. కాలుష్యం కక్కుతున్న పెన్నా సిమెంట్ ఫ్యాక్టరీ డెవలప్మెంట్ నిధులు నల్లగొండ జిల్లాకు, కాలుష్యం దుమ్ము ధూళి సూర్యాపేట జిల్లాకు, కాలుష్య కోరాలో చిక్కుకున్న సూర్యాపేట జిల్లా. చూడు నిన్న ఇక ఎంగిలిపుల బతుకమ్మ అయితే ఇలా అటుకుల బతుకమ్మ. ఇది అదాని గ్రూప్ గుటిక, అదాని గూటికి పెన్నా సిమెంట్ అంట. సూర్యాపేటకి మొత్తం దుమ్ము ధూళి వచ్చేస్తుంది. ఒకసారి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వార్తలు చూద్దాం. మహాత్మా గాంధీ ఆశయాల సాధనకు కృషి చేయాలి. ఎవరు? ఆదిలాబాద్ ఎంపీ నాగేష్ అంటున్నాడు, ఎమ్మెల్యే పాయల్ శంకర్ అంటున్నారు. ఇక్కడ గాంధీజీ ఆశయ సాధనకు కృషి, బీజేపీ ఆధ్వర్యంలో ఘనంగా జయంతి వేడుకలు. జాతిపితి చూపిన బాటలో నడవాలని చెప్పేసి జిల్లా కలెక్టర్ అభిలాష, నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష కామాంధుడికి కఠిన శిక్ష విధించాలి. బోరుగూడ అత్యాచార ఘటనపై మంత్రి సీతక్కకు వినతి పత్రం అందజేసింది. కొమరభూం ఆసిఫాబాద్ జిల్లా నుంచి ఇక బస్సు సౌకర్యం లేని ప్రయాణికుల అవస్థలు. దహేగాం నుంచి కాగజ్ నగర్ కు బస్సులు నడపాలని డిమాండ్ పట్టించుకొని అధికారులు, ప్రజాప్రతినిధులు. చాలా చోట్ల బస్సులు లేవు. ఎస్. గాంధీ జయంతి నాడు ఆగని మాంసం విక్రయాలు. ఇచ్చోడలో చికెన్ సెంటర్ నిర్వాహకులు బరితెగింపు పట్టించుకునే అధికారులు. చికెన్ మటన్ కూడా కొడుతున్నారు చాలా చోట్ల. ఎంబీబీఎస్ సీట్లు సాధించిన 2 విద్యార్థులకు సన్మానం చేసిండ్లు జన్నారంలో. ఉమ్మడి నిజాం. మాంసం దుకాణాలపై కేసులు నమోదు చేసిందట కామారెడ్డిలో. ఢిల్లీ పోలీసులమని చెప్పి 9 లక్షల సైబర్ మోసం. వాల్టా చట్టానికి తూట్లు పడుస్తున్న ఇసుక మాఫియా. కొత్త ఎత్తుగడలు ప్రారంభించిన ఇసుకాసురులు. ఏర్గట్ల తీగల వాగు
ఏర్గట్ల తీగల వాగు నుంచి వినూత్న రీతిలో ఇసుక సేకరణ మొత్తము ఈ ప్రకృతి ఇచ్చిన మొత్తం సంపద మొత్తం కొల్లగొడతా ఉన్నారు. మీరు సంపాదించుకోవాల్సిన భావి తరాల కోసం మీరు ఆలోచిస్తే అసలు ఆ పని కూడా చేయరు దుర్మార్గులు. ఇక 137 కిలోల గంజాయి దానం చేసిండ్లు. ఇక 10 లక్షల రూపాయలతో పోస్టల్ ఉద్యోగి పరారైనట. కేసు నమోదు చేసిన బీబీపేట పోలీసులు. దర్పల్లిలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు. ప్యాసింజర్ రైలులో గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య. నిజామాబాద్లో ఒకసారి ఉమ్మడి కరీంనగర్ జిల్లా వార్తలు చూద్దాం. ఖైదీల సంక్షేమానికి చర్యలు. జైల్లో ఖైదీలు క్రమశిక్షణతో మెలగాలి. ఖైదీల దినోత్సవంలో జిల్లా కలెక్టర్ సిపి అభిషేక్ మాయంది. ఇక జైలుకి పోయిన తర్వాత ఏం చేస్తాడు? ఇక మహిళల ఆర్థిక స్వావలంబన కోసమే మహిళా శక్తి కార్యక్రమం. మహాదేవ్పూర్, కాటారం మండలాల్లో క్యాంటీన్లు ప్రారంభం. పాల్గొన్న మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు. మంతనే నియోజకవర్గం మాదేవ్పూర్, కాళేశ్వరం కూడా. ఇక కార్మికులందరికీ కంటి పరీక్షలు చేయండి. కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమ్మేలా సత్పతి. బ్రిటిష్ సామ్రాజ్యాన్ని తరిమికొట్టిన మహాత్మా గాంధీ స్ఫూర్తితో దేశాన్ని రక్షించుకుందాం. గాంధీ జయంతి వేడుకల్లో కాంగ్రెస్ నాయకుల ప్రతిజ్ఞ. ఇక బంగారు పథకాలు సాధించిన కరాటే మాస్టర్లను సన్మానించిన బండలింగాపురం గ్రామాభివృద్ధి కమిటీ ఇబ్రహీంపట్నం. ఇక ఉమ్మడి మెదక్ జిల్లా వార్తలు చూసుకుంటే ఇదిగో ఇది FTL కాదా, అనుమతులు ఎలా ఇచ్చారు, చర్యలు తీసుకుంటే విమర్శలు, అనుమతులు ఇచ్చే అధికారులకు తెలియదా, ఇదే దానిపై వాస్తవాలను ప్రచురిస్తే శనార్థి జర్నలిస్టులను జైలుకు పంపారు, ఇప్పుడు ఏం చెప్తారని చెప్పేసి ఓ ప్రత్యేక భరత్ ఒకసారి జూమ్ చేయది. చెరువు మధ్యలో వెంచరేసిండ్రు చూసుకో. ఇక ఎవరిని అడుగుతుంది? చెరువులో వెంచరేసిండ్రు. చెరువులనే మంచిగా కడీలు కనిపిస్తున్నాయి మీకు అన్ని. మొత్తం ఇక వెంచరేసిండు. దీనికి కారణం ఎవరు? పరిశీలించి చర్య తీసుకుంటా అని చెప్పేసి ఆందోళన నియోజకవర్గం దామోదర రాజనరసింహ మంత్రి గారి నియోజకవర్గం ఇది. తెలంగాణ భవన నిర్మాణ కార్మికులకు అండగా ఉంటాం. సిద్దిపేట నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ పూజల హరికృష్ణ హరీష్ రావుకు సిద్దిపేట ప్రజలు ఓట్లు కావాలి, పని ఏమో పక్క రాష్ట్ర కార్మికులకు కావాలని చెప్తా ఉన్నారు. ఇక హోంగార్డ్ గోపాల్కు మెరుగైన చికిత్సకు ఖర్చు ప్రభుత్వం భరిస్తుంది. జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు. తర్వాత AIG ఆసుపత్రిలో హోంగార్డ్ గోపాల్ను పరామర్శించిన జిల్లా కలెక్టర్, జిల్లా SP. నాసి రకం నిర్మాణం నడుస్తా ఉంది. 10 ఏళ్లు తిరగకుండానే శిథిలావస్థకు జోగిపేట RDO కార్యాలయం భవనం ఆ దుస్థితి. కాళేశ్వరం కంటికి మొన్న ఇదేది ఆడ సంగారెడ్డి జిల్లా మల్కాపురం వద్ద చెరువులకు కూల్చివేతలు జరుగుతుంటే అక్కడ వచ్చి తరిగి. అరే ఈయనకే కదా మల్కాపురం. ఇక ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వార్తలు చూసుకుంటే గాంధీ జయంతి రోజు శానిటేషన్ సిబ్బందికి ఘోర అవమానం. సమాజం బాగు కోరే శానిటేషన్ సిబ్బందికి రక్షణ లేని చెత్త బండిలో ప్రయాణం. ఇంత జరుగుతున్న పట్టించుకొని కమిషనర్ ఫోజులకే తప్ప ప్రజల సమస్యలపై కన్నెత్తి చూడని ఆ బండ్లనే పోవాలంట పాపం వాళ్ళు. చూసుకో పాపం. ప్రకృతిని దేవతగా పూజించే గొప్ప పండుగ బతుకమ్మ. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాల ప్రతీక బతుకమ్మ సంబరాలు షురు అయినాయి నిన్న. ఇక్కడ చూడన్నా ఈ డబ్బాకు ఇంజన్కి మధ్యలో కూర్చొని పోతా ఉంది. ఎటు పోతుంది GHMC కార్మికులు? GHMCకి వచ్చే ఫండ్స్ అన్ని ఎవరి జేబులోకి పోతున్నాయి? రాష్ట్రపతి నిలయంలో లార్డ్స్ విద్యార్థులు. ఇక విద్యార్థులతో పాటు అవగాహన నేర్పించడం మా స్కూల్ లక్ష్యం అని చెప్పేసి చెప్తున్నారు పిల్లలకు. మహేశ్వరం దగ్గర అహింస పరమో ధర్మ మహాత్మా గాంధీ జయంతి వేడుకలు కొందరులో జరిగినాయి. సీసీ కెమెరాల ఏర్పాటుతో నేరాల కట్టడి. సీసీ కెమెరాలు ఏర్పాటుకు గ్రామస్తుల సహకారం. నేరాల నియంత్రణలో సీసీ కెమెరాలు కీలకం. తలకొండపల్లి. ఇక ఉమ్మడి హైదరాబాద్ జిల్లా వార్తలు చూసుకుంటే మందు ముట్టుకుంటే గాంధీ మీద ఒట్టేనంట. గాంధీ జయంతి సాక్షిగా మందు జోలికి పోము, దావతులలో మందు పట్టుకోము. రంగారెడ్డి జిల్లాలో ప్రజల చైతన్యానికి హైదర్గూడలో శ్రీకారం అంట. మద్యం సేవించడంతో నేటి యువతరంపై ప్రభావం చూపుతుంది. అయితే గాంధీ జయంతి సందర్భంగా హైదర్గూడలో ఆల్ రాజకీయ పార్టీల నేతలు మంచి నిర్ణయం తీసుకున్నారు. రాజేంద్ర నగర్ నియోజకవర్గం అత్తాపూర్ లో ఉంటది. ఇది మంచి నిర్ణయం. వీళ్ళ నిర్ణయంతో అందరు ముందుకెళ్ళాలి. మాట మీద ఉంటారు మరి. మరి ఫోటోలు మరి వైరల్ అయితే సుమి. అగ్రివర్సిటీలో డిసెంబర్ 12-13 తేదీలో జాతీయ సదస్సులంట. ఇక బ్రోచర్ ఆవిష్కరించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. 400 శాస్త్రవేత్తలు ఈ సదస్సులో పాల్గొంటారంట. 400 మంది. IPS సెంట్రల్ జోన్ అధ్యక్షుడు ప్రొఫెసర్ విద్యాసాగర్. ఇంకుడు గుంతల నిర్వహణపై 90 రోజుల ప్రత్యేక డ్రైవ్ ప్రారంభం. కాలం చెల్లిన పైపు లైన్ల మార్పు. నిత్యం పొంగే మ్యాన్ హోల్ను గుర్తించి ఆ సమస్యకు శాశ్వత పరిష్కారం చూడడమే స్పెషల్ డ్రైవ్ పని. గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి. స్త్రీలు వీళ్ళు పెట్టక మహాత్మా గాంధీ బోధనలు దేశానికి మార్గదర్శకం. ఇక ఆయన ఆలోచనలు సిద్ధాంతాలు నిజమైన పాలనకు మార్గదర్శకాలు. రాష్ట్ర BJP కార్యవర్గ సభ్యులు నియోజకవర్గ ఇన్ఛార్జి రవికుమార్ యాదవ్.
నిన్న షేర్లింగంపల్లి అహింస అనే ఆయుధంతో తెల్లదొరలను తరిమికొట్టిన మహాత్మా గాంధీ ఆయన చూపిన బాటలో నేటి యువత నడవాలి. అరుంధతి వెల్ఫేర్ అసోసియేషన్ కమిటీ సభ్యులు, ముఖ్య సలహాదారు కార్యవర్గ సభ్యులు. రాజేంద్ర నగర్లో ఇది పాలమూరు జిల్లా ఉమ్మడి జిల్లా వార్తలు చూసుకుంటే ఆక్రమణకు గురైన ప్లాట్లను గ్రామ పంచాయతీ జప్తు చేయాలి. దోపిడీదారులను వెంటనే గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలి. గ్రామ కార్యదర్శికి వినతి పత్రం అందజేసిన గ్రామస్తులు. గాంధీజీ సత్యం అహింస మార్గమే నేటికి ఆదర్శం. జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ మహాత్ముడి ఆశయ సాధన కృషి చేద్దాం. ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుల్ల రాజేష్ రెడ్డి. మావాడైతే బాదావత్ సంతోష్ ప్రతిరోజు వార్తిస్తుండు రాజశేఖర్. పోటీతత్వ జనరేషన్లో మెరిసిన పేదింటి ఆణిముత్యం డిఎస్సిలో ఒకేసారి 2 ఉద్యోగాలకు ఎంపిక. రెండింటిలోనూ జిల్లా టాప్ ర్యాంకులు. తెలుగు పండిట్ విభాగంలో జిల్లా ప్రథమ స్థానం, స్కూల్ అసిస్టెంట్లో జిల్లా ద్వితీయ స్థానం. గ్రేట్ అసలు. కంగ్రాచులేషన్స్ తెలుగు కాబట్టి మా తెలుగు కాబట్టి అభినందనలు. నాగర్ కర్నూలు జిల్లా బీఎస్పీ అధ్యక్షుడిగా రామచందర్ ఎన్నికైండు. విధుల్లో నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదు. పోలీసులు పర్యవేక్షణ పెట్టిస్తా. చికిత్సలో జిల్లాలో మేటిగా ఉండాలి. రక్త సేకరణ కార్యాలయం ప్రారంభించిన ఎమ్మెల్యే వాకిడి శ్రీహరి మక్తల్. జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ నివాళులర్పించిన ఎమ్మెల్యే ఎన్ఎం జిఎంఆర్. ఇవాళ మొత్తం నివాళులే ఉన్నాయి. ఉమ్మడి నల్గొండ జిల్లా వార్తలు చూసుకుంటే లక్కీ డ్రా ద్వారా సమాజాన్ని తప్పుదారి పట్టించకండి. బతుకమ్మ దసరా పండుగలు తెలంగాణ సంస్కృతిలో భాగం. ఆంధ్రోళ్ళ కోళ్ళ పందాల్లాగా తెలంగాణలో లాటరీ దందాలు వద్దు అండి. మంచిదే ముచ్చటి. ప్రజల ప్రాణాలు పోతేనే స్పందిస్తారా? ప్రజలు పత్రికలు చెప్పినా పట్టించుకోరా? ప్రమాదకర స్థితిలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు, వాహనాలు అదుపు తప్పినా అజాగ్రత్తగా ఉన్న అంతే సంగతులు. విద్యుత్ అధికారుల తీరుపై మండిపడుతున్న వైనం అని చెప్పేసి చాలా చోట్ల ఇట్లా మర్రిగూడలో కింద చిన్నప్పుడు సరే రైతుల కంటే తెలుసు పొరపాటున తగిలింది అనుకో చనిపోయే కదా. ఇప్పుడు చిన్న పిల్లలు వాళ్ళ కొడుకులో మన్మాల్లో అడిగిపోతే వాళ్ళకి తెలియదు దాన్ని ముట్టుకుంటే పోతామని. చాలా డేంజర్ ఉంటుంది. రోడ్డు ప్రమాదంలో 2 బాలికలకు గాయాలు. స్కూటీపై వెళ్తుండగా ఢీ కొట్టిన లారీ. గరిడేపల్లి మండలం ఎల్బీ నగర్ వద్ద ఘటన. దేవాలయాల అభివృద్ధికి కృషి చేస్తా మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి. ఇక మాదాపూర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో పారిశుద్ధ్య పనులు. మాదాపూర్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో 2వ విడత కార్యక్రమం. పిచ్చి మొక్కలు చెత్త చెదారానికి శుద్ధి చేసిన సొసైటీ సభ్యులు. మల్లన్న వాళ్ళ సొంత విలేజ్. ఘనంగా ఎంగిలిపులో బతుకమ్మ. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా బతుకమ్మ సంబరాలు మంచిగా జరిగినాయి. ఇది ఉమ్మడి వరంగల్ జిల్లా వార్తలు చూద్దాం. పిడుగుపాటుకు 2 వ్యక్తులు మృతి. పరకాలలో అయ్యో పాపం పోలీస్ అధికారిని నెట్టేసిన మాజీ రౌడీ షీటర్ అంట. మంత్రి ప్రోగ్రాంలో ఎవరయ్యా అంటూ సిఐకి వార్నింగ్ ఇచ్చిండంట. పోలీస్ విధి నిర్వహణ ఆటంకంలో చర్యలు ఉండేనా? ఇక అభద్రతాభావంతో నగర పోలీస్ అధికారులు అని చెప్పి ఆయన మీద కేసులు పెట్టారు. ఇక మంత్రి గారు చెప్తే అయిపోయాయి. స్నేహితుల సహాయం ఎప్పటికీ మర్చిపోలేను. ఆర్థిక సాయం చేసిన మిత్రులకు కృతజ్ఞతలు. స్నేహితుల చేయుత కొండంత ధైర్యం ఇచ్చిందంటూ ఆదుకోవాలి. అట్లా సామాజిక ఉద్యమాల రథసారథి కేవీపీఎస్. ఇక ఘనంగా 26వ వసంతాల ఆవిర్భావ దినోత్సవం. జిల్లా ఉపాధ్యక్షులు జిన్న లచ్చయ్య. డోర్నకాల్ నుంచి విద్యాభారతి ప్రైవేట్ స్కూల్లో జులుం ఫీజులు కట్టలేదని విద్యార్థులను నిర్బంధించిన యాజమాన్యం. పండుగ తర్వాత చెల్లిస్తామన్న వినిపించుకొని కరస్పాండెంట్. దూర ప్రాంతాలకు వెళ్లే విద్యార్థులను వదిలిన వైనం. స్కూల్ యాజమాన్యంతో వాగ్వాదానికి దిగిన తల్లిదండ్రులు. ఏం మనుషులు రా నాయన. స్నేహం ముసుగులో బి ఫార్మసీ విద్యార్థిపై అత్యాచారం అంట. హోటల్కు తీసుకెళ్లి మద్యం తాగించిన యువకులు. ఆపై యువతిపై సామూహిక అత్యాచారం చేసినాడు. మద్యం ఎందుకు తాగాలి? హోటల్కి ఎందుకు పోవాలి? నువ్వు ఫస్ట్ ఆమె కూడా ఉండాలి. మన ఉమ్మడి ఖమ్మం జిల్లా వార్తలు చూసుకుంటే స్వచ్ఛతను ఓ జీవన విధానంగా మార్చుకోవాలి. నేలకొండపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శి చెప్తున్నాడు. తారు రోడ్డు మంజూరు చేయాలి. అంతర్గత రోడ్లన్నీ సీసీ రోడ్లుగా నిర్మించాలి. సిపిఎం జిల్లా నాయకుడు ముఖ్య వీరభద్రం డిమాండ్ చేస్తా ఉన్నారు వైరా నుంచి. ఇక ఎంబీబీఎస్ విద్యార్థికి ఆర్థిక సాయం చేసి వైరాలో 6 గ్యారంటీలు అమలు చేయాలి. రైతు భరోసా విడుదల చేయాలి. బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎర్ర కామేష్ డిమాండ్ చేస్తా ఉన్నారు. కొత్తగూడెం ఉపాధి పనులు సద్వినియోగం చేసుకోవాలి అని చెప్పేసి ఇక్కడ ఇక జోరు వానలో బతుకమ్మ ఉత్సవాలు ప్రారంభం. అయినా కానీ మంచిగా ఆడినరు. ఖమ్మం. ఒకసారి స్పోర్ట్స్ వార్తలు చూద్దాం. మహిళల T20 వరల్డ్ కప్ 15 ఏళ్ల నిరీక్షణకు తెరదించాలి. టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి టీమిండియా మంచిగా ఆడుతుంది. వాస్తవంగా దుబాయ్ వేదికగా స్టార్ట్ కాబోతుంది. ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ అంట. తాజాగా విడుదలైన టెస్ట్ ర్యాంకింగ్స్లో బూమ్రా టాప్లో ఉన్నాడంట. ఇక టెస్టుల్లో టాప్ 10లో ఉన్న బౌలర్లు బూమ్రా 1లో ఉంటే 2 రవిచంద్రన్ అశ్విన్, 3 జోష్ హెజిల్ వుడ్, 4 ప్యాట్ కమిన్స్,
మొత్తం మీద ఇండియా బౌలర్ ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు. గ్రేట్. ఒలింపిక్స్ క్రీడలే టార్గెట్ భారత్ వేదికగా ఖోఖో తొలి ప్రపంచ కప్. ఖోఖో కూడా ప్రపంచ కప్ రాబోతుంది. గ్రేట్. ఇక మూవీ వార్తలు చూసుకుంటే కృతి సనన్ డ్యూయల్ రోల్ అంట. యాక్టింగ్ పై ప్రత్యేక శ్రద్ధ పెట్టిన హీరోయిన్. ఓకే. ఇక యానిమల్ బ్యూటీకి బాయ్కట్. అచ్చా, తనపై వస్తున్న వార్తలపై స్పందించిన నటి యానిమల్ బ్యూటీ. మంచిగా ఉన్నది కథ. ఇక వేటయాన్ ట్రైలర్ రిలీజ్ అయింది. యాక్షన్ డ్రామాగా రన్నున్న మూవీ. ఇక అనుష్క వెడ్డింగ్ కు వేలయ్యాయి. ఈ క్రేజీ వార్తలో నిజమెంత? నాగార్జున నటించిన సూపర్ సినిమాతో సిల్వర్ స్క్రీన్ పై ప్రేక్షకులకు పరిచయమైన మంగళూరు భామ అనుష్క శెట్టి. మరి తర్వాత మళ్ళీ వీళ్ళు పెళ్లి చేసుకుంటారని బాగా వార్తలు వచ్చినాయి కానీ మరి ఎవరెవరు పెళ్లి చేసుకుంటారో అర్థం కాదు. ఇది శనార్థి తెలంగాణ దినపత్రికలో ఉన్న వార్తలు. ఇటు స్పోర్ట్స్ వార్తలు, మూవీ వార్తలు ప్రతిరోజు ప్రత్యేక బులెటిన్లో మీ ముందుకు వస్తా ఉన్నాం. చూస్తూనే ఉండండి క్యూ న్యూస్. థ్యాంక్ యూ.